ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. ఫిబ్రవరి 19వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థనా సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా మేమెంతగానో దీవించబడుతున్నామో అన్న స్పందన తెలియచేస్తున్న మిమ్మల్ని అందరినీ దేవుడు బహుగా దీవించునుగాక. ఆమేన్. ఈ డైలీ బ్రెడ్ కార్యక్రమంలో ప్రతిదినం తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాలో ఉన్న 19 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తున్నాం. ఫిబ్రవరి 19వ తేదీ కొరకు మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం. ఈ లోకేశ్వరం మండలంలో మొత్తం 26 గ్రామాలు ఉన్నాయి. ఈ 26 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాలో ఉన్న 19 మండలాలలో ఒక మండలమైన లోకేశ్వరం మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 26 గ్రామాల కొరకు, ఈ 26 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. కృపగలిగిన దేవా, ప్రతి ఒక్కరి మనోనేత్రాలు మీరు వెలిగించండి. మిమ్మల్ని సొంత రక్షకుడుగా, దేవుడుగా ఈ మండల ప్రజలు అంగీకరించినట్లు సహాయము దయచేయమని, కృపగలిగిన తండ్రి, ఈ మండలంలో పరిచర్య చేస్తున్న మీ దాసులను, సువార్థికులను మీరు దీవించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 15వ అధ్యాయము 28వ మాట నుండి 32వ మాట వరకు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళలేకపోయాను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో, ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞడు ఎన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడను ఒక మేక పిల్లనైనను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితవని చెప్పాను. అందుకతడు, కుమారుడా, నువ్వెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈ లూకాసు వార్త 15వ అధ్యాయం ప్రారంభంలోనే సమస్త సుంకరులు, పాపులు ఆయన బోధ వినటానికి యేసు ప్రభుల వారి యొద్దకి వచ్చుచుండగా పరిసయ్యులు, శాస్త్రులు అది చూసి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేయుచున్నాడని సనుగుకున్నట్లుగా మనము వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం.
అందుకు యేసు ప్రభుల వారు అనేక ఉపమానాలను తెలియచేస్తూ ఈ తప్పిపోయిన కుమారుడు యొక్క ఉపమానాన్ని కూడా తెలియచేస్తూ వచ్చారు. నిన్నటి దినాన ఆ పెద్ద కుమారుడు పొలం నుండి వచ్చినప్పుడు ఇంటి దగ్గరికి రాగా వాయిద్యములు నాట్యములు జరుగుట విని తన దాసులలో ఒకరిని పిలిచి ఇది ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించినని చెప్పినట్లుగా దేవుని మాటలను జ్ఞానిస్తూ వచ్చాం. ఈ 28వ మాటలో అతడు కోపపడి లోపలకు వెళ్ళకపోయినని వాక్యం సెలవిస్తుంది. గనుక అతని తండ్రి వచ్చి లోపలికి రమ్మని పెద్ద కుమారుడిని బతిమలాడినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నేను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నాకెన్నడూ ఒక మేకపిల్ల ఈలేదని అంటా ఉన్నాడు. నీ ఆస్తిని వేశ్యలతో పాడు చేసిన వాడు వస్తే అతని కొరకు విందు చేయించావని ఈ పెద్ద కుమారుడు నేరము మోపుతూ ఉన్నాడు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, ఆ తండ్రి హృదయంలో ఎవరికి స్థానము దొరికింది? ఆ తప్పిపోయిన చిన్న కుమారుడికి స్థానం దొరికింది. ఆ వ్యక్తి తప్పు చేసి ఉండొచ్చు, కానీ కనికరాన్ని చూపించాడు ఆ తండ్రి. కనుక యేసు ప్రభుల వారు ఈ ఉపమానం ద్వారా చెప్తుంది ఏంటంటే, బలహీనులను, పాపులను, అజ్ఞానులను, అవిధేయులకు ఆయన హృదయంలో స్థానం ఉందని ప్రభు ఉపమానాల ద్వారా తెలియజేస్తున్నారు. అందుకే యేసు ప్రభుల వారు అన్నారు, నేను నశించిన దానిని వెదికి రక్షించడానికి వచ్చాను అని అన్నారు. ఆ యొక్క సుంకరులను, పాపులు అతని బోధ వినటానికి వస్తే పరిసయ్యులు, శాస్త్రులు అంటారు, ఇతను పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేయుచున్నాడని సనుగుకున్నట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ చిన్న కుమారుడు తన తండ్రి ఇంటికి వచ్చినప్పుడు, వాయిద్యములు వాయించినప్పుడు, నాట్యములు జరిగినప్పుడు, క్రొవ్విన దూడ వధించినప్పుడు చాలామంది సనుగే ఉంటారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, సనిగే వారి వైపు చూడలేదు, అలిగిన పెద్ద కుమారుడు వైపు చూడలేదు. ఒకే ఒక్క మాట చెప్పాడు, ఇదిగో నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి మరలా దొరికాడని చెప్తున్నాడు. చనిపోయి తిరిగి బ్రతికాడని, తప్పిపోయి దొరికిడని అతనితో తండ్రి చెప్తూ ఉన్నాడు. కనుక డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, మనము చనిపోయి తిరిగి మరలా బ్రతుకుదాం, తప్పిపోయి మరలా ఆయనకు దొరికాం. కనుక ఆయన అపారమైన కృపచేత మనల్ని ప్రేమించి ప్రశస్త వస్త్రానికి సాదృశ్యమైన రక్షణ వస్త్రాన్ని మనకి ఇచ్చాడు. ఆభరణానికి సాదృశ్యమైన గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చాడు. ఇదిగో ఆయన ప్రేమ గొప్పది. కనుక ఆయన ప్రేమకు కృతజ్ఞత కలిగి మనము జీవిద్దాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకురండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభు, మీకు వందనాలు. నాయన, పాపులకు నీ హృదయంలో స్థానం ఉంది, తప్పిపోయిన వారికి నీ హృదయంలో స్థానం ఉంది, జారిపోయిన వారికి నీ హృదయంలో స్థానం ఉంది. నాయన, ఒకప్పుడు మేము అలాంటి స్థితిలో ఉన్నవారమే, నువ్వు మమ్మల్ని చేర్చుకొని ప్రశస్త వస్త్రానికి సాదృశ్యమైన నీ రక్షణ వస్త్రాన్ని మాకు అనుగ్రహించినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఈ ఉదయకాల సమయంలో ఈ లూకాసు వార్త 15వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి మిమ్మల్ని ఘనపరుస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్లో మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం,
దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.